వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంజనీరింగ్ కాలేజ్లో కొత్త దందా. సో ఈ దందా ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా ఇప్పటివరకు నోరు మెదిపే పరిస్థితి లేదు. సో ప్రభుత్వానికి తెలుసు అండ్ మిగతా సంఘాలకు కూడా తెలుసు. వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నా వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఏ కాలేజ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. అండ్ దాంతోపాటు మన కాలేజెస్ అనగానే అందరు గుర్తుకొస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్. సో రియంబర్స్మెంట్ అయ్యే వరకు కూడా కాలేజీలు నడపము. అసలు మా దగ్గర డబ్బులు లేవు చెప్పే స్టాఫ్కి ఇవ్వడానికి, కనీసం శానిటైజేషన్ సంబంధించిన స్టాఫ్కి డబ్బులు ఇవ్వడానికి కూడా మాకు జీతాలు వెళ్తలేవు, ఖచ్చితంగా చెల్లించాల్సిందే, అప్పుడు మళ్ళీ మేము ఓపెన్ చేస్తాం కాలేజీలే అన్న వాళ్ళందరూ కూడా యథావిధిగా ఇవాళ కాలేజీలో రన్ చేస్తున్నారు. ఒకే ఒక మీటింగ్ ప్రభుత్వం పెట్టడంతో. సో ఆ ప్రభుత్వం ఆ మీటింగ్లా బట్టి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది, బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో. సో ఆ మీటింగ్లో బట్టి విక్రమార్క ఏమన్నాడు, ఎందుకు సెటరేట్ అయిపోయి తెల్లారి నుంచే హఠాత్తుగా అర్ధరాత్రి మీటింగ్ పెట్టారు, తెల్లారి మార్నింగ్ నుంచి మళ్ళీ అన్ని కాలేజెస్ ఓపెన్ అయిపోయినాయి, యథావిధిగా నడుస్తున్నాయి. అసలు ఏం జరిగింది అనంటే, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన దందా లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది. ఎవరు ఎక్కడ ఏ కోటా సంబంధించిన సీట్లు ఎన్ని లక్షలకు అమ్ముకుంటున్నారు అన్న లిస్టు, కాలేజ్ల లిస్ట్ ఉంది, అమ్ముకున్న సీట్ల లిస్ట్ ఉంది అని ఒకే ఒక మాటకి ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా సెటరేట్ చేశారు. దాని ఓకే బానే ఉంది, మరి వాటిపైన చర్యలు ఏవి, సో బట్టి విక్రమార్క ఇంటర్నల్ మీటింగ్ గురించి కొద్దిసేపు మనం పక్కన పెడితే, ఏకంగా ముఖ్యమంత్రి ఒకనొక సందర్భంలో ఒక స్టేజ్ మీటింగ్ లో మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా రేపటి నుంచి ఓపెన్ చేయాలి, లేదంటే మీరు చేసే దందాల చిట్టా మా దగ్గర ఉంది అని చెప్పిండు. సో చిట్టా మా దగ్గర ఉంది, త్వరలోనే వాళ్ళపైన మేము చర్యలు కూడా తీసుకుంటాం. చర్యలు ఏవి? చర్యలు జీరో అని చెప్పే కంటే చర్యలు ఇప్పటి వరకు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ పైన కూడా తీసుకోలేదు. అయితే ఇక్కడ క్రైస్తవ జనసమితి ప్రేమ్ కుమార్ అనే ఒక వ్యక్తి 42 ఇంజనీరింగ్ కాలేజీలల్లో తెలంగాణలో ఏం జరుగుతుంది, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లిస్ట్ లా ఆ 42 కాలేజీలు కూడా ముందుకు వచ్చి పెట్టినాయి, సరే బానే ఉంది, కాకపోతే అందులో స్టాఫ్ లేరు, స్టూడెంట్స్ లేరు, అసలు అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితిలో కూడా రియంబర్స్మెంట్ ఇవ్వండి అని మాకు ప్రభుత్వం ముందు పెట్టిర్రు. వాళ్ళపైన ఫస్ట్ మీరు చర్యలు తీసుకోండి, తర్వాత మిగతా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆలోచించండి అని ఆ చిట్టా లిస్ట్ తీసుకొని వచ్చారు. అసలు ఈ చిట్టాలో ఏమేమి లిస్ట్లో ఉన్నాయి అండ్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఏమేమి లోపాలు ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ నోటీస్ అడ్మిట్ ఎక్స్ప్లెనేషన్. సో ఎందుకు ఈ నోటీస్ అండ్ ఈ నోటీస్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయని చెప్తాం మీకు. కింగ్స్టన్ పీజీ కాలేజ్ చర్లపల్లి ఆర్ఆర్ డిస్టిక్, ఒమేగా పీజీ కాలేజ్ బిఏ గట్కేసర్ ఆర్ఆర్ డిస్టిక్, ప్రియదర్శిని పీజీ కాలేజ్, తర్వాత పివి రమణ రెడ్డి పీజీ కాలేజ్ ఇబ్రహీంపట్నం, సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ దిల్సుఖ్నగర్, ఆస్ట్రోల్ పీజీ కాలేజ్ చిల్కూర్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గట్కేసర్, సాన్వి పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్, తర్వాత సుప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కీసరా, విజన్ పీజీ కాలేజ్ బోడుప్పల్, విజయ పీజీ కాలేజ్ హయత్ నగర్. ఇట్లా నేను చదువుకుంటూ పోతే 42 కాలేజీలు బయటపడాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్గా గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చిండ్రు. సో ఆ కంప్లైంట్లో ఆయన ఏం నమోదు చేసారు, ఇందాక చెప్పినా కదా, క్రిస్టియన్ జనసమితికి సంబంధించి ప్రేమ్ కుమార్ ఆయన ఏమి అక్కడ సబ్మిట్ చేశారంటే, ఇక్కడ చూడండి, అర్జెంట్ యాక్షన్ ఎగెనెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వయలేషన్స్ అండ్ యూనివర్సిటీ ఇరెగ్యులేషన్స్. సో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో అందరు కూడా తెలిసిందే, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి కొన్ని సీట్స్ ఉంటాయి, కన్వీనర్ కోటాకు సంబంధించిన సీట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు. కానీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్ల పరిస్థితి ఏంటి అని అంటే, దానిపైన ఎవ్వరు నోరు విప్పరు. ఎందుకంటే ఒక్కొక్క సీట్ మినిమం 15 లక్షల నుంచి 20 లక్షల పైనే ఉంటుంది. ఇక కింద పరిస్థితి ఉంటుంది, మినిమం 15 lakhs, లేదంటే ఆ పైన ఇక 20 నుంచి స్టార్ట్ అవుతుంది. తెలిసిన వాళ్ళైతే 15 లక్షలకు సీట్ అమ్ముకుంటారు, లేదంటే 20 లక్షల పై నుంచే వేలం పాట పాడినట్టు వాడి ఆ సీట్లన్నీ అమ్మేసుకుంటారు. సో అది ప్రభుత్వానికి తెలుసు. అండ్ దాంతోపాటు ఫండ్స్ రేజ్ చేస్తుంటారు, ఆ ఫండ్ కలెక్ట్ చేస్తుంటారు. ఫండ్స్ అని చెప్పే కంటే కూడా చందాలు వసూలు చేస్తుంటారు వీళ్ళు. సో ఆ చందాలు వసూలు చేసి ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాచ్ లిస్ట్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. అందుకని వీళ్ళు సెటరేట్ అయ్యి నోరు మూసుకొని, సెటరేట్ కాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ దేవుడు ఎరుగు, కానీ ఇక గట్టిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని మేము రోడ్ల మీద దర్దా చేస్తే మా దందాలు గవర్నమెంట్కి తెలుసు కాబట్టి మా కాలేజ్ను మూసేస్తారు. విజిలెన్స్ టీమ్ వస్తుందని ఆల్రెడీ బూచి అని చెప్పి ఎట్లయితే గవర్నమెంట్ బెదిరించిందో, సో విజిలెన్స్ టీమ్ ఏడా కాలేజ్ క్యాంపస్లో అడుగు పెడుతుందో అని ఒక భయంతో మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి నోరు బెదపట్లేదు ఇంజనీరింగ్ కాలేజెస్. సో ఇక్కడ ప్రేమ్ కుమార్కి సంబంధించి చెప్పినా కదా, ఇంజనీరింగ్ కాలేజ్ వయలేషన్స్ తర్వాత యూనివర్సిటీ రెగ్యులేషన్స్ పైన ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిండు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిండు,
సో అందులో ఏం చెప్తున్నాడు ఆయన అంటే ఇక్కడ చూడండి, ఇల్లీగల్ కలెక్షన్ ఆఫ్ డొనేషన్స్, మెనీ కాలేజ్ డిమాండ్స్ క్యాపిటేషన్ ఫ్రీ ఫ్రమ్ ద స్టూడెంట్స్ విచ్ ఈస్ అగెనెస్ట్. సో ఇల్లీగల్ కలెక్షన్స్ ఆఫ్ డొనేషన్స్, సో దీనికి సంబంధించిన వయలేషన్, ఫస్ట్ వయలేషన్. ఆల్రెడీ మీరు ఏం దందాలు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారని నాకు తెలుసని ఏకంగా సీఎంఏ చెప్పిన సందర్భం, కానీ యాక్షన్ మాత్రం జీరో. తర్వాత ఫేక్ అటెండెన్స్ రికార్డ్, అక్కడ స్టూడెంట్స్ ఉండరు కానీ అటెండెన్స్ లిస్ట్లో మాత్రం వాళ్ళ పేర్లు ఉంటాయి. ఇది ఎంత ఘోరం! వాళ్ళ ఎగ్జామ్స్ మాత్రమే కనిపిస్తారు, మిగతా టైంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో ఎగ్జామ్స్ ఇంటర్నల్లో పెడితే కూడా ఇంటర్నల్ మార్కులు కూడా వేడే చేసే పరిస్థితి. సో ఫేక్ అటెండెన్స్ సంబంధించిన రికార్డ్, స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అటెండింగ్ కాలేజ్ రెగ్యులర్లీ ఆర్ బీయింగ్ మార్క్ ప్రజెంటేషన్ అండ్ మాల్ ప్రాక్టీసెస్, అది కూడా ఉంది. తర్వాత ప్రాజెక్ట్స్ అడ్మిషన్స్ దగ్గర కూడా సేమ్ ఇదే పరిస్థితి. సో స్టూడెంట్స్ రారు, ప్రాజెక్ట్స్ సంబంధించిన అడ్మిషన్స్ చేయరు, కానీ వాళ్ళకి మాత్రం మార్క్స్ వేసేస్తారు, పాస్ చేసి పంపించే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. సో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉండాలి అంటే కాలేజెస్కి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి ఏమి ఉండకుండా ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం వసూలు చేసిర్రు గత ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన చెల్లింపు ఇప్పటి వరకు రాలేదు, అవి దాదాపు 1200 కోట్లు ఉన్నాయి. సో అందుకనే ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి మేజర్గా, అండ్ వీటిపైన ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోండి అండ్ ఈ కాలేజ్ల పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పిండ్రు. సో యాక్షన్ తీసుకోండి అని చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఏమి కాలేదు, వదిలేసిర్రు, గాలికి వదిలేసింది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి కూడా సేమ్ ఆ ఇర్రెగ్యులారిటీకి సంబంధించే క్రైస్తవ జనసమితి ప్రేమ్ కుమార్ సబ్మిట్ చేసిండు ఒక రిపోర్ట్. ఏదైతే ఇప్పటిదాకా మనం 42 కాలేజెస్ లిస్ట్ అండ్ దాంతోపాటు ఈ రెగ్యులారిటీస్ ఏమున్నాయి అనేది చదివినా కదా, సో అట్లాంటి లిస్టే ఇక్కడ కూడా సబ్మిట్ చేసిండు తెలంగాణ కౌన్సిల్కి, రిసీవ్డ్ సెక్రటరీకి ఇచ్చిండు. ఆయన కూడా నీల్ ఏమీ లేదు, ఇప్పటి వరకు ఏ ఒక్క దానిపైన కూడా చర్యలు లేవు. సో ఇట్లా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సో మెడికల్ ఎడ్యుకేషన్స్కి కూడా ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిండు. సో ఈ రిపోర్ట్లో ఏముంది అంటే ఐఎన్సి డిఎంఈ టిఎస్ఎన్ఎంఎన్సి నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 22 స్కూల్ ఫర్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ పైన చర్యలు తీసుకోండి. ఇక ఈ నర్సింగ్ స్కూల్ విషయం మాట్లాడే కంటే మాట్లాడకుండా ఉండడమే బెటర్ ఏమో అనే పరిస్థితికి దిగజారినాయి. ఎందుకు తెలుసా, నర్సింగ్ స్కూల్ సంబంధించిన అడ్రస్ ఒక దగ్గర ఉంటే బిల్డింగ్ ఇంకొక దగ్గర ఉంటుంది. సో బిల్డింగ్ ఉన్న దగ్గర అడ్రస్ ఉంది అని అంటే అక్కడ క్లాసెస్ ఏం కావు, అసలు క్లాసెస్ కావు, అసలు స్టూడెంట్స్ రారు. ఒక 10 మంది ఉన్నారనుకో, దాన్ని వాళ్ళు ఒక 50 మందిగా చూపిస్తారు స్టూడెంట్ స్ట్రెంత్. మిగతా 40 మంది ఏంటిది అంటే వాళ్ళు గెస్ట్లు కాలేజ్కి. గెస్ట్లు ఎందుకు అంటున్నా అంటే ఏదో ఫేర్వెల్ పార్టీస్ ఫ్రెషర్స్ పార్టీకి అయినప్పుడు గెస్ట్లు ఎట్లా వచ్చిపోతుంటారో వీళ్ళు ఇంకా మిగతా 40 మంది కూడా అంతే ఇట్లా వచ్చిపోతారు తప్ప ఆ క్లాసెస్ కావు, వాళ్ళు అటెండ్ గారు. ఇంకో 10 మంది ఉంటారు కదా, ఏదో ఆ 10 మంది కోసం ఎన్నో కొన్ని క్లాసెస్ సబ్జెక్ట్స్కు చెప్పుకోబోతుంటారు. అది నడవాలి, అట్లీస్ట్ స్టూడెంట్స్ వస్తూ పోతున్నారని సరౌండింగ్ ఎంక్వైరీ జరిగినప్పుడు తెలియాలి అని. సో ఇంకొన్ని బిల్డింగ్ల భాగోతం అట్లుందనమాట. సో ఇట్లా 1-2 కాదు 7 సంవత్సరాల నుంచి ఈ నర్సింగ్ కాలేజ్కి సంబంధించిన దందా తెలంగాణలో జరుగుతుంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు, అట్లీస్ట్ మీరైనా పట్టించుకొని వాటిపైన డెసిషన్ తీసుకొని వాటిపైన క్లోజ్ చేయండి, లేదంటే వాళ్ళకి పెనాల్టీస్ వేయండి అనేది రిప్రజెంట్ చేసిండ్రు. ఆయన నర్సింగ్ కాలేజెస్ పైన ఒక చర్య అయినా తీసుకుందంటే 0, దీనిపైన కూడా నిల్లు. సరే, ఇందులో ఏముంది అని అంటే ఆర్డర్ కాపీలో ఉన్న అడ్రస్ నందు స్కూల్ నిర్వహించకుండా ఇతర ప్రాంతాల్లో ఒకే భవనంలో దాదాపు 4 నుంచి 8 స్కూళ్లు కొనసాగిస్తున్నారు. కనీసం భవనంలో స్టాఫ్, హాస్పిటల్ సైడ్ క్లినిక్స్, టాయిలెట్స్ కూడా ఉండవు. ఈ వ్యవహారం దాదాపు 7 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఇది మంచి వాతావరణం కాదు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మీకు జతపరచడం అయింది. తక్షణమే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆదర్శం పక్కన పెడితే, కఠిన చర్యలు కూడా పక్కన పెడితే, కనసక చర్యలు కూడా లేవు. కానీ తూతు మంత్రంగా ఏం చేసిర్రు అని అంటే, సో ఇట్లా మనం క్రైస్తవ జనసమితికి సంబంధించిన ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఈ ఒక్క వాటి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇట్లాంటివి 100ల కొద్దీ, కట్టల కొద్దీ అక్కడ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో పడుతున్నాయి. కట్టల కొద్దీ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళు అందులో ఎంక్లోజ్ చేస్తున్నారు. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, భవనానికి సంబంధించిన ప్రూఫ్, గూగుల్ మ్యాప్ సంబంధించిన లొకేషను, అండ్ అక్కడ జరుగుతున్న తప్పిదాలు, ఇవన్నీ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు 0, ఎటువంటి చర్యలు లేవు. కానీ నోటీసులు ఇచ్చి వదిలేసారు. ఆ నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? 42 కాలేజెస్కి ఉంటే అందులో తూతు మంత్రంలో కొన్నిటికి ఇవ్వాలి, లేదంటే మళ్ళీ 42 కాలేజ్ పైన ప్రభుత్వం ఏమి చర్య తీసుకోలేదు అనుకుంటారో ఏమో తెలియదు. కొన్ని కాలేజీలకు మాత్రం
నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ఆ కాలేజ్‌ల వివరణ ఏంది? వాళ్ళపైన యాక్షన్ ఏముంది అనంటే ఏమి లేదు. కొంతమంది ఆ నోటీసులకు రిప్లై గూడా ఇయ్యలేరు. ఎందుకంటే ఆ భవనంలో వాడు ఉండడు కాబట్టి అసలు నోటీస్ వచ్చిన విషయం గూడా కొన్ని ఇంజినీరింగ్ కాలేజ్‌లకు తెలియని దుస్థితిలో ఉన్నాం. సో ఇవన్నీ ఇంత జరుగుతుంటే మరి ఏకంగా ముఖ్యమంత్రి అన్నాడు గదా! దందా సాగుతుంది. మీ దందాలు నాకు తెలుసు. మీరు ఇది ఆపేసి క్లాసులు చెప్పండి అని. సో క్లాసులు చెప్తున్నారు వాళ్ళు. దందా వివరాలు గవర్నమెంట్ దగ్గర ఉంది. స్పందించడానికి ఎవరు రెడీగా లేరు. సో ఇదే అన్నమాట ఇంజినీరింగ్ కాలేజ్‌ల ఎపిసోడ్. తెలంగాణలో జరుగుతున్న ఒక కొత్త దందా. అది ప్రభుత్వం తెలిసిన దందా నిర్వహిస్తున్నారంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చి నువ్వు ఎంతైనా దోసుకొని నేను చూసుకుంటూ ఉంటా తప్ప నేనేం పట్టించుకోను అంటే ఎట్లుంటది? అగో అట్లే ఉందన్నమాట. ఇంజినీరింగ్ కాలేజ్‌ల దొంగతనం సంబంధించిన దందా.